శ్రీమతి రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ గారు మరి ఏఎన్ఎన్ సరస్వతి సంగీత పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ చైర్మన్ గారిని. హలో, హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్తే. ఓకే, అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను వీణ ప్లేయర్ అండి. యాక్చువల్గా వీణ ప్లే చేయడానికి వచ్చాను. నా పేరు లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు. నేను గుంటూరు నుంచి వచ్చానండి. అండ్ మీరు ఈ ఛానల్ ద్వారా మీ పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఇస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవునండి, వీణ ప్లేయర్గా చాలా గర్వంగా కూడా ఉంది నాకు. ఈ విధంగా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా నేను ఈ వీణ ప్లే చేయడానికి అవార్డ్స్ ఫంక్షన్స్లో వచ్చాను. నేను చాలా సంతోషంగాను ఆనందంగా కూడా ఉంది. అండ్ మేడం, ఇది మీకు ఈ ఛాన్స్ ఇప్పుడు రావటమా, లేకపోతే ఇంకా మీరు అదర్ ఛానల్స్లో కూడా ఏమైనా చేశారా? నేను చేశానండి అంతకుముందు కూడా. నేను వచ్చేసరికి వీణ డిప్లొమా చేశాను. ఆల్ ఇండియా రేడియో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా కూడా ఉన్నాను. ఈవెంట్స్, మ్యారేజెస్ అవి కూడా చేస్తూ ఉంటాను. అవార్డ్స్ ఫంక్షన్స్ వాటిల్లో కూడా నేను ప్లే చేశాను. ఈరోజు కూడా నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఛానల్లో చేయటం అయితే మాత్రం ఇదే మొదటిసారి. నేను మామూలుగా పెర్ఫార్మెన్స్ అవి చేశాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మ్యామ్, అంటే వీణ నేర్చుకోవాలంటే సంగీతం అవన్నీ పట్టు ఉండాలంటారు, సో వాటి గురించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? వీణ వచ్చేసరికి చాలా ప్రాచీన వాయిద్యం అండి. అది మనకి తెలుసు, సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది. అమ్మవారి అంశగా భావిస్తారు వీణ అనేది. అది నేర్చుకోవాలి అని అంటే పూర్వజన్మ ఇది కూడా ఉండాలి కొంత మనకి. సంగీతం అనేది రావాలండి. నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇప్పుడు నేర్చుకోవాలి అంటే వాళ్ళని క్లాసు అటెండ్ అయిన దగ్గర నుంచి పెర్ఫామ్ వైపు ఆలోచించకుండా వాళ్ళు నేర్చుకొని బాగా చేస్తే బాగుంటుంది. సంగీతం వచ్చి ఉండాలండి. వీణ డైరెక్ట్గా ఏమి మనకి పాటలు అవి రావు. వాళ్ళు సరళి స్వరాల దగ్గర నుంచి అన్ని పూర్తి స్థాయిలో నేర్చుకొని ఒక 3-4 సంవత్సరాలు కనుక క్రమం తప్పకుండా సాధన చేస్తేనే వాళ్ళు ఒక ఇదిలోకి వస్తారు. అప్పుడు పెర్ఫార్మెన్స్ వైపుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను అనమాట. అది అట్లా. మ్యామ్, మీరు వీణ నేర్చుకున్నారు కాబట్టి, సో దానిలో మీకు ఇన్స్పిరేషనల్ ఎవరున్నారు? నేను వీణ నేర్చుకునేటప్పుడు చాలా చిన్న వయసులో నేర్చుకున్నాను అండి. నేను 10th ఆ రేంజ్ అప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు మామూలుగా ఈ దేవాలయాల్లో అలా వాయిస్తూ ఉంటే చూశాను. తర్వాత నాకు మేము ఉండే ఏరియాలో అవి లేవు కాబట్టి మేము సిటీకి వచ్చిన తర్వాత నాకు 35-36 సంవత్సరాలప్పుడు వీణ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సంగీతానికి కానీ విద్యకు కానీ దేనికైనా వయసు అనేది ఇది కాదండి, ఏదైనా నేర్చుకోవచ్చు. నేను ఎక్కువగా చిట్టిబాబు గారు వీణ, తర్వాత రాజేష్ వైద్య గారు, మన హైదరాబాద్లో ఫణినారాయణ గారు, తర్వాత డి శ్రీనివాస్ గారు, ధూళిపాల శ్రీనివాస్ గారు, వీరందరి వీణను చూసి నేను కూడా ఇలానే నేర్చుకోవాలి అన్న, అంటే వారంతా కాకపోయినా బిగించేశాను. కొంతగా నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. మా గురువుగారు మొక్కరాల కృష్ణకుమారి గారు హైదరాబాద్లో ఉంటారు. ప్రజెంట్ ఆన్లైన్లో వారి దగ్గర క్లాసెస్ తీసుకుంటూ నేను నేర్చుకుంటూ ఈ విధంగా ఎవరన్నా పెర్ఫార్మెన్స్ చేయటం అలా చేస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. వారు ఈరోజు అవార్డ్స్లో కూడా నాకు ఒక అవార్డు ఇస్తున్నారు. అది ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు. ధన్యవాదాలండి ఏఎన్ఎన్ ఛానల్ వారికి.